మేడం మీ పేరండి? రత్నకుమారి. మీ అబ్బాయి అండి? అవునండి. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నాడు. పాప బాబు ఇద్దరు ఇక్కడ చదువుతారు. పాప కూడా ఇక్కడ చదువుతుందా? పాప ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా? బాగుంది. అందరినీ కనుక్కొని మొత్తం పిల్లలకి బుక్స్ ఏంటి బ్యాగ్లు ఏంటి అన్ని ఇవ్వడము ఇట్లా మెగా పేరెంట్ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అన్ని కూడా తెలుసుకోవడానికి అంతా కూడా బాగుంది. అంటే ఏదో స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా పిల్లలు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటనే తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టారు కదా. ఇంతకు ముందు మరి ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా అండి? లేదండి, లేదు. ఇప్పుడైతే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటో ప్రతి పేరెంట్ ని పిలిచి ఎంక్వైరీ చేయడము, మేము అడిగిన దానికి వాళ్ళ సమాధానం చెప్పడం ఏంటి, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా అంతా కూడా ఉపయోగంగా ఉంది. బాగుంది. మునుపుడు మీద ఇప్పుడు బాగుంది. ఎలా ఉందండి పిల్లలకి? గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా మార్పులు వచ్చాయా మరి? వచ్చినాయండి. ఎందుకంటే అంతకు ముందు ఇంత జాగ్రత్తలుగా తల్లిదండ్రులు పిలిచి పిల్లల గురించి మాట్లాడడం ఏంటి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం, పైనుంచి ప్రభుత్వం ద్వారా పేరెంట్స్ ని అడగడం ఎలా ఉందో ఏంటో అంతా ఇప్పుడు నచ్చింది. స్కూల్ అయితే ఇప్పుడు బాగుంది. పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అనేది. మరి ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఎలా ఉంది? పక్కన మీ అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు. ఇంతకు ముందు వేసుకున్న యూనిఫామ్ ఎట్లా ఉందండి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే నచ్చింది మాకు. ఇంతకు ముందు యూనిఫామ్ కన్నా ఇది బాగుంది అనిపించింది అండి. వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి, బ్యాగ్లు ఏంటి, బుక్స్ ఏంటి అన్ని కూడా క్వాలిటీ పరంగా మునుపుడు మీద ఇప్పుడు నచ్చినాయి. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారంట యూనిఫామ్ చూసి, ప్రైవేట్ స్కూల్ ఏంటని చెప్పి. మాక్సిమం చైతన్య స్కూల్ ది యూనిఫామ్ ది పెద్ద డిఫరెంట్ లేదు. మాక్సిమం చైతన్య స్కూల్ యూనిఫామ్ లానే ఉంది, ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగానే ఉంటుంది. క్లాత్ వైజ్ గా ఏంటి మొత్తం కూడా బాగుంది. బ్యాగ్ కావచ్చు ఇవన్నీ బాగున్నాయి. షూస్ ఏంటి, బ్యాగ్ ఏంటి, ఇచ్చిన బుక్స్ పరంగా పెట్టే లంచ్ లో శ్రద్ధ తీసుకోవడం అంతా కూడా చాలా బాగుంది. లంచ్ ఏంటి మీరు క్యారేజ్ పంపిస్తున్నారా లేదంటే ఇక్కడ సన్న బియ్యం పెడుతున్నారు కదా ఇక్కడ తింటున్నారు? లేదు, మేము పోయిన సంవత్సరం వరకు బాక్స్ కట్టి పంపించేదాన్ని. ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి లంచ్ బాక్స్ అవసరం లేదు, స్కూల్లో బాగుంటుంది అని చెప్పి స్కూల్లోనే తింటున్నారు. సన్న బియ్యం పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ తినమని చెప్తున్నారు. ఇంకా అవును, వాళ్ళే అంతకు ముందు నాకు లంచ్ కట్టు బాగోట్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లేదు, లంచ్ బాగుంటుంది, రోజు మెనూ మారుతుంది, మేము స్కూల్లో తినేస్తామని చెప్పని వద్దంటున్నారు. వాళ్ళే ఎలా ఉందంటున్నాడు? బాగుందంటున్నారు. పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, బుక్స్ అన్ని బ్యాగ్ లో ఇవ్వడం అదంతా కూడా బాగుంది. స్కూల్స్ లో ఒక్క సంవత్సరంలో ఇన్ని మార్పులు వచ్చాయి కదమ్మా, ఎవరి వల్ల వచ్చాయి తెలుసా? లోకేష్ గారు వల్ల, నారా లోకేష్ గారు వల్ల. ఇంకెవరి వల్ల వస్తాయి? బాగానే చేస్తున్నారు ఆయన, విద్యాశాఖ చేస్తున్నారు. తల్లిగా ఏం చెప్తారు ఆయనకి? ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాం, మా పిల్లలకి ఇంత మంచి చదువు అది ఇస్తున్నందుకు. ఆయన అంటున్నాడు నా పిల్లడు అంటే దేవాన్స్ ఎట్లా వెళ్తున్నాడో మిగతా వాళ్ళు కూడా అట్లానే వెళ్ళాలి, అదే బ్యాగ్ వాడాలి. ఆయన అన్న ప్రకారమే నిలబెట్టుకున్నారు, మాట అన్న ప్రకారమే. యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే షూస్ వరకు క్వాలిటీ పరంగానే ఏదన్నా కానీ ప్రైవేట్ స్కూల్ కి తీసిపోకుండా ఇచ్చారు. మార్పు వచ్చింది అంటారు? చాలా వచ్చింది. మేడం మీ పేరండి? నా పేరు మంజుల అండి. మంజుల, పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు కదా, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి. అయితే ఎట్లా అనిపిస్తుంది ఈ మీటింగ్ పెట్టడం స్కూల్స్ లో? చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ మనకు తెలియాలి. తెలియకుండా వాళ్ళు ఎలా చదువుతున్నారు చదవట్లేదు అనేది కూడా తెలియాలి. మనం నెక్స్ట్ ఎలా చదువుతున్నారు అంటే చదువుతున్నారా అసలు లేదా, స్కూల్కి వెళ్తున్నారా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక పేరెంట్ అయి ఉండి. టీచర్స్ ఎంతవరకు చూస్తారంటే చదువు చెప్తారు బాగా, తర్వాత వాళ్ళకి అంటే ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో అంటే మొత్తం ఓవరాల్ గా ప్రతి స్కూల్లో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఒకే రోజు. సో ఏర్పాటు చేయడం అంటే స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే మీటింగ్ పెట్టారు. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా మీ పిల్లల విషయంలో కావచ్చు, ఏదైనా చదువుల విషయంలో? చాలా బాగా అనిపిస్తుందండి. లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆయన ఆలోచించే చేస్తారు. పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, అందరికీ ఉపయోగపడేలాగా. గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఒక లో స్థాయిగా ఏదో ప్రైవేట్ స్కూల్స్ లో అయితేనే బాగా చదువుతారు, ఇంగ్లీష్ రాదు ఏం లేదు అని అనుకుంటా ఉంటాం. కానీ అలా కాదండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు బాగా చదువుతారు, మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. చాలా ఉపయోగ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్స్, బుక్స్ ఇవ్వడంలో గవర్నమెంట్ శ్రద్ధ ఎలా ఉంది? మంచివి ఇస్తున్నారా లేదంటే ఏవి పడితే అవి ఇచ్చేస్తున్నారా? లేదండి, చాలా బ్రాండెడ్వే ఇస్తున్నారండి. యూనిఫామ్స్ ఏంటి, బ్యాగ్స్ ఏంటి, బుక్స్, షూస్ మొత్తం బ్రాండెడ్వేనండి. చాలా బాగుంటున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇవి ఇంకా చాలా బెటర్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. అంటే ఒక మదర్ గా చెప్పండి, నార్మల్ గా చాలా మంది ఎంత అంటే మనసులో బయటకు చెప్పకపోయినా మనసులో అయితే అనుకుంటాం
అంటే పక్క వాళ్ళగా మన పిల్లల్ని కూడా ప్రైవేట్ అంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, అక్కడ చదివిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏమైతే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనే తేడా ఏం లేదండి. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే బాగా ఉంటుంది. గేమ్స్ విషయంలోనైనా సరే, పిల్లల చదువుల విషయంలో అయినా, టీచర్స్ డిసిప్లిన్ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుందండి గవర్నమెంట్ స్కూల్లో. మేడం మీ పేరండి? నా పేరు పి లక్ష్మి. ఏం చేస్తుంటారండి? నేను బ్యూటిషియన్. ఇప్పుడు మీ పిల్లలు ఎందులో చదువుతున్నారండి? బాబు చదువుతున్నాడు 7th స్టాండర్డ్. ఏం పేరండి మీ బాబు పేరు? పి జశ్వంత్. అసలు ఈ రోజు ఈ మీటింగ్ రావడం వల్ల ఎలా అనిపిస్తున్నారు? ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి అయితే పెడుతున్నారు కదా, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 అని చెప్పేసి అయితే కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్ లో. సో ఎలా అనిపిస్తుంది మీటింగ్ పెట్టడం వల్ల? పిల్లల గురించి తెలియని విషయాలు తెలుస్తున్నాయి. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు, స్కూల్లో ఎలా ఉంటారు అన్న ఒక ఒపీనియన్ అనేది ఇక్కడికి తెలుసుకుంటున్నాం మేము. స్టడీ విషయం కానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా కూడా ఇక్కడ ఈ మీటింగ్ వల్ల మాకు తెలుస్తుంది. మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగం అంటారా మీకు? 100%. తెలియని మెసేజ్ తెలుస్తుంది కదండి. సో వెరీ గుడ్ మెసేజ్. మరి స్కూల్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి కదా, ఎట్లా ఉంది? మీ పిల్లలకి ఏమి ఇచ్చారు అసలు స్కూల్స్ లో? అసలు ఇది గవర్నమెంట్ స్కూలా అని కూడా జాయిన్ చేసిన పేరెంట్స్ మాకే తెలియడం లేదు. వీళ్ళని చూసి బయట వాళ్ళు కూడా ఎక్కడ చదువుతున్నారు ఏంటి, పలానా గవర్నమెంట్ స్కూల్, అవునా ఇది గవర్నమెంట్ స్కూలా, ఆ యూనిఫామా అని వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కండక్ట్ చేయండి, మేము కూడా జాయిన్ చేస్తాం అంటే ఒపీనియన్ లేని వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ కొత్త యూనిఫామ్ చూడటం వల్ల వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ వచ్చింది. ఒక యూనిఫామ్ లోనే ఇంత చేంజ్ ఉంది అని అంటే ఒక స్టూడెంట్ భవిష్యత్తు ఇంకా ఎంతవరకు ఉంటుందనని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహిస్తున్నారు. సో ప్రతి పేరెంట్స్ కూడా తెలుసుకొని జాయిన్ చేస్తున్నారు. చాలా బాగుంది యూనిఫామ్. ఇంతకు ముందు కూడా యూనిఫామ్ ఏ ప్రాబ్లం లేదు, బట్ ఆ యూనిఫామ్ కంటే యూనిఫామ్ వెరీ గుడ్. ఇది గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అని ఎవరు గ్యాదర్ చేయలేకపోతున్నారు. స్కూల్ అనుకుంటున్నారు. వాళ్ళకి మనం చెప్తే గానీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని తెలియడం లేదు. ఇంతకు ముందు ప్రభుత్వం వాళ్ళ సింబల్ ఉండేది, బ్యాక్ పైన కానీ బుక్స్ పైన కానీ ఎక్కడైనా సరే వాళ్ళ సింబల్స్ ఉండేవి. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏంటంటే పొలిటీషియన్ కి ఎడ్యుకేషన్ కి అసలు సంబంధం లేదు. సో వాళ్ళు ఏం చేశారనంటే ఒక కోడ్ ని ఏర్పాటు చేశారు. వాళ్ళ షూ మీద కానీ బెల్ట్ మీద కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో కానీ యాడ్ చేశారు. సో ఇది బాగుంది, ఈ పరిపాలన బాగుంది. తల్లి వందనం వేస్తా అన్నారు, వచ్చిందమ్మా మీకు? వచ్చిందండి. 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి నాకు వచ్చాయి. అంటే ఇంత ముందు ఒక పిల్లడికి వచ్చేది, ఇప్పుడు 2 పిల్లలకి వస్తుంది కదా? ఒక బాబుకే వచ్చింది. నాకు 2 పిల్లలు, 2 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. ఐ విల్ సాటిస్ఫాక్షన్. 2 పిల్లలకి కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే, నేనే కాదు ప్రతి పేరెంట్ కూడా ఏ ఉద్దేశంతో అయితే డబ్బులు వేశారో ఆ డబ్బులు దానికి మాత్రమే ఉపయోగించాలి, పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకోకూడదన్న ధ్యేయంతో గవర్నమెంట్ వేశారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా దానికి ఉపయోగించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. మేడం మరి మీ పిల్లలు ఏం చెప్తున్నారు? అసలు స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి సన్న బియ్యం కూడా పెడుతున్నారు ఈసారి. దానికోసం ఏమైనా చెప్పారా మీకు స్కూల్లో? చెప్పారండి. పిల్లలు ఫుడ్ బాగుంది, రైస్ బాగుంది, A to Z మొత్తం బాగుంది, తినొచ్చు, తినండి, బయట ఫుడ్ ఏమీ తెచ్చుకోవద్దు, పిల్లలు గుడ్ మెసేజే చెప్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంది. సార్ మీ పేరండి? గణేష్. గణేష్ ఏం చేస్తుంటారండి మీరు? నేను వాచ్మెన్ గా పనిచేస్తాను. ఎంత వస్తుందండి మీకు? 7,000. ఎవరు చదువుతున్నారండి స్కూల్లో? బాగా చదువుతున్నారు పిల్లలు. ఎవరు చదువుతున్నారు అంటాను? మా పాప అండి. పాప చదువుతుందండి. ఏం చదువుతుందండి మీ పాప? 6th క్లాస్. ఏమనిపిస్తుంది అసలు ఈరోజు మీరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు, 2.0 మీటింగ్కి? అసలు ఈ మీటింగ్కి వచ్చారు కదా, అసలు ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు? ఈ మీటింగ్ పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా? అసలు ఏమనుకున్నారు మీరు? ఉపయోగం చాలా బాగుంది. స్టడీ అంతా బాగా చెప్తున్నారు. యూనిఫామ్ కూడా చాలా మంచి ప్రైవేట్ స్కూల్ టైపు బాగున్నాయి యూనిఫామ్ అండి. చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇదంతా ఎవరి వల్ల మారిందో తెలుసా మీకు? అది తెలుసండి, నారా లోకేష్ గారి వల్ల. లోకేష్ గారు వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ మారింది అంటున్నారు, బుక్స్ వచ్చాయి, కొత్తగా బ్యాగ్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఏం చెప్తారు ఆయనకి? ఆయన చాలా చాలా థ్యాంక్స్ అండి.
అలా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి ఇది. చాలా నెంబర్ 1 బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారండి. మరి మీ పాప భోజనం స్కూల్లో చేస్తుందా లేదంటే ఇంటికంటే మీరు బాక్స్ పంపిస్తున్నా? స్కూల్లోనే చేస్తుందండి, స్కూల్లోనే చేస్తుంది. ఎలా ఉందని చెప్తుందా మీ పాప? రోజు బాగుంటుంది అంటున్నారు. నేను రోజు అడుగుతున్నా అండి ఎలా ఉంటుంది, ఏం కూర అమ్మా ఏంటంటే నాకు రోజుగా రకం బాగుంటుంది, సన్న బియ్యం పెడుతున్నారంట, అంత బాగుంటుందండి అని చెప్తున్నారు. నేను కూడా తిన్నా, మొన్న వచ్చి నేను కూడా తిన్నా, చాలా బాగుంది. ఏమనిపించింది? బాగుందండి. ఇదివరకు కడుపు నొప్పి వచ్చేసేదాన్ని, మా పాప ఏడ్చేసేది, నాన్న తెల్లపోతున్నా క్యారేజ్ పెట్టినానా అన్నది ఇదివరకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు, అంత బాగుంది. నేను కూడా చెక్ చేశానండి, చాలా బాగుంది. ఏంటి మరి మీ పిల్లలు చదువుతున్నారా లేదా అని చెప్పి మీకు తెలియజేయడానికి మీటింగ్ పెట్టేసి ఇలా తెలియజేస్తున్నారు కదా, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇలాంటి శ్రద్ధ తీసుకుందండి పిల్లల ఇలా శ్రద్ధ తీసుకోలేదండి, ఇంతకుముందు శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మంచి అన్నీ బాగా చెప్తున్నారండి, చాలా బాగుంది ప్రభుత్వంలో. ఓవరాల్ ఎలా ఉందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నెంబర్ 1 అండి, చాలా బాగుంది.